గుర్తుకొస్తున్నాయి. ఆల్రెడీ మా ఆయన నన్ను పెళ్లి చేసుకోని చెప్పాడు. చేసుకోమని చెప్పాడు కూడా. చెప్తే చేసుకుంటామని కూడా చాలా మంది కూడా అడిగారు కూడా నన్ను. కానీ నువ్వు ఎప్పుడు మళ్ళీ అలా వెళ్ళిపోయావంటే రెడీ అనేస్తావు కదా. అసలు ఆ పెళ్ళి అన మామూలుగా అయితే తెలుగు సాంప్రదాయంలో మనం తాళి అంటే ఎంత వాల్యూ ఇస్తాం, తాళికి ఎంత వాల్యూ ఇచ్చి ఫస్ట్ టైం కడతారో మళ్ళీ అది తీసేసి బంగారంలో పెడతారు చూసావా, అప్పుడే పోతుంది తెలుసా మొగుడు ప్రేమ. అవునా? అంతే కదా మరి. ఇప్పుడు ఆ తాళికి వాల్యూ ఇస్తారు, దారానికి. ఆ దారం తీసి గోల్డ్లో పెడతారు మొగుడిని. ఏముంది ఇక్కడ, వాడు కట్టింది మొత్తం పోతాడు, అక్కడే పోతాడు, చచ్చిపోతాడు వాడు. అంటే అలా మార్చడం కాదు, మామూలుగా చెప్పడం. మనకు మనమే తాళికి వాల్యూ ఇచ్చుకుంటాం, మనకు మనమే వాల్యూ తీసుకుంటాం. అంటే ఏంటి, నేను యాక్చువల్గా ఏమనుకునేదాన్ని, అబ్బా హిందూ మ్యారేజ్ అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటాడు పెళ్ళాన్ని, అంటే నా ఊహల్లో అలా ఉండేది. ఎందుకంటే నేను మా ఇంట్లో చూసినప్పుడు తాళి కట్టిన మంగళసూత్రాలు అయితే ఉంటాయి కాబట్టి తాళి ఇలా కడతాడబ్బా, 3 ముళ్ళు వేస్తాడా ఆయన. వేసిన తర్వాత 13 రోజులు 12 రోజులు ఆ రోజులు ఏం చేస్తారంటే మారుస్తారు కదా. అప్పుడు మార్చేటప్పుడు ఆ పెళ్లికి అక్కడ కరెక్ట్ ఏంటి చెప్పు నాకు కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎవరు మొగుడు ఇప్పుడు ఎవరో ఇప్పేస్తారు, తీసేస్తారు, మంగళసూత్రం మాత్రం ఎక్కిస్తారు. ఇంకా నీ మొగుడు నేను కట్టాను అని దానికి వాల్యూ ఎక్కడని చెప్పి బంగారు తీసుకొచ్చి వెళ్ళేస్తాడు. ఉన్నాయి కదా నవీన, కట్టింది పోయింది, ఆ బంధం అందుకే పోతున్నాయి. ఒకప్పుడు ఆ బంధం ఎలా ఉండేదంటే ఆ దారాలు కంటిన్యూగా ఉండేవి మెళ్ళో, కంటిన్యూగా మెళ్ళో బంగారం తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ బంగారం, అక్కడి నుంచి పోతున్నాయి భార్యాభర్తల బంధాలన్నీ, అక్కడి నుంచి తెగిపోతున్నాయి అన్ని. అది తెలుసుకోలేకపోతే అయితే భవిష్యత్తులో ఎవరైనా వస్తే చేసుకుంటా, పెళ్ళే అసలు వద్దు తల్లో, ఇంకేం పెళ్లి చేసుకుంటా. ట్రాప్ చెయ్యాలని ప్రయత్నం చేస్తే నవీన పడుతుందా పడదా? పడదు. నెక్స్ట్ నవీన ట్రాప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అంటే అంతే, వాళ్ళు చేసిన దెబ్బకి వాళ్ళకే దెబ్బ అనమాట. ఎందుకంటే లైఫ్లో నేను మోసపోయి ఉన్నాను. అంటే నువ్వు చేసుకొని వదిలేస్తావా ఇక నుంచి? అంతే కదా, ఇంకా టిట్ ఫర్ టాట్ లాగా ఉండాలి ఇప్పుడు నేను. అంటే వాళ్ళ చేతిలోనే ఎందుకు ఆడది మోసపోవాలి, మగాళ్ళు కూడా ఆడదాని చేతిలో మోసపోవాలి కదా, మోసపోవాలా లేదా? అందుకని ఆడది ఎప్పుడైనా సరే ఇప్పుడు భయపడకూడదు. ఒక్కసారి దెబ్బ, రెండోసారి, మూడోసారి తిరగబడుతుంది. అంతే. ఇప్పుడు ఆడపిల్లలు చాలా అంతే కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఫేస్బుక్లలో చూసామన్నా, ఒక అమ్మాయిని ఒక అతను తీసుకెళ్ళి బాగా హగ్ చేసుకుని ఆ పిల్లకి ఎట్లా పడితే ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, వీడియోలు తీస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళకి కామన్ సెన్స్ లేదా ఏంటి అసలు? అలా చేస్తే ఏమొస్తుంది? అదే ఆడది తిరిగిబడి రారా నా కొడక నువ్వు అని చెప్పి అనింది అనుకో, ఏం చేస్తా చెప్పు? ఎవడు రాడు, ముందుకు రాడు, వాడు వచ్చి రేప్ చేయడానికి కూడా రాకుండా పోతాడు వాడు. గుర్తుకొస్తున్నాయి.